హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు బ్రీఫ్ కేస్ ఆఫ్ ఇండియా. మొదటి వీడియోలో నేను చెప్పినట్లు మనం ఈ వీడియో కలిసి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ టుడే క్లాస్ 1 స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనే బేసిక్ క్వశ్చన్తో మొదలు పెడతాం. సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక మార్కెట్ ప్లేస్. అక్కడ కంపెనీల షేర్లు లేదా స్టాక్ని జనాలు కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. మీరు ఒక కంపెనీ షేర్ కొంటే ఆ కంపెనీలో మీకు ఒక చిన్న ఓనర్షిప్ వస్తుంది. కంపెనీ బాగా గ్రోత్ అయితే మీ షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది. కానీ దీని వెనుక ఉన్న రియల్ లాజిక్ ఏంటో ఇప్పుడు ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇది వినంగానే మీకు మొత్తం కాన్సెప్ట్ క్లిక్ అవుతుంది. 1996లో ఎవరైనా విప్రో షేర్‌లో రూ. 10,000 పెట్టి ఉంటే అది ఇప్పుడు ఎంత అయ్యేదో తెలుసా? కోట్ల రూపాయలు. సేమ్ రూ. 10,000 బ్యాంక్‌లో ఎఫ్‌డి చేసి ఉంటే ఇప్పటికి బహుశా 1,00,000 కూడా అయ్యేది కాదు. ఇదే స్టాక్ మార్కెట్ యొక్క పవర్. కానీ వెయిట్. ఇది ఓవర్‌నైట్ రిచ్‌గా అవ్వడం కాదు. ఇది 20-25 సంవత్సరాల పేషెన్సీ స్టోరీ. అది నేను నెక్స్ట్ క్లాస్‌లో వివరంగా చెప్తా. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ మీరు రోజు వాడే వస్తువులతోనే. మీరు ఇవాళ ఉదయం బ్రష్ చేశారా? కోల్‌గేట్‌తో. అమెజాన్‌లో ఆర్డర్ ఏమైనా చేశారా? మ్యాగీ తిన్నారా? ఈ కంపెనీస్ అన్నీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి ఉన్నాయి. మీరు వాటి ప్రొడక్ట్స్ డైలీ వాడతారు. కానీ మీకు తెలుసా? మీరు వాటిలో షేర్ హోల్డర్స్ కూడా అవ్వొచ్చని? అంటే మీరు వాడే ప్రొడక్ట్‌ల నుంచి కంపెనీ ఎర్న్ చేసే ప్రాఫిట్‌లో మీకు కూడా భాగం రావచ్చు. మీరు ఆ కంపెనీ షేర్ ఓన్ చేస్తే. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ ఓవర్‌నైట్స్‌లో 40-50% మనీ పోగొట్టుకున్నారు. మార్కెట్ ఎప్పుడు ఒకేలా వెళ్ళదు. ఇది అప్ కూడా అవుతుంది, డౌన్ కూడా అవుతుంది. అందుకే నేను మొదటి వీడియోలోనే చెప్పా. ఇది నాలెడ్జ్ ఛానెల్. ఎవరు గ్యారంటీ ప్రాఫిట్ అని చెప్పలేరు. రివార్డ్ ఎంత ఉంటుందో రిస్క్ కూడా అంతే ఉంటుంది. అది అర్థం చేసుకోవడమే మన మొదటి లెసన్. సో ఫ్రెండ్స్, ఇది మన టుడేస్ క్లాస్. స్టాక్ మార్కెట్ అంటే ఏంటో రియల్ ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్తా మా ఫ్రెండ్‌ది. ఒకరోజు నా ఫ్రెండ్ నాతో అన్నాడు, బ్రో నేను ఒక యూట్యూబ్ వీడియో చూసి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశా. ఆ యూట్యూబర్ ఒక స్టాక్ గురించి చెప్పి ఈ స్టాక్ వాల్యూ పెరిగే ఛాన్స్ ఉంది, ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాడు. సో నేను కూడా వెంటనే ఇన్వెస్ట్ చేశా. నేను అడిగా, మరి స్టాక్ వాల్యూ పెరిగిందా అని. మా వాడుండి, లేదు బ్రో స్టాక్ వాల్యూ పెరగలేదు, కానీ నా బీపీ మాత్రం పెరిగిందని చెప్పాడు. జోక్స్ అపార్ట్, స్టాక్ మార్కెట్‌లో వేరే వాళ్ళు చెప్పారని బ్లైండ్‌గా ఇన్వెస్ట్ చేయకండి. ఫస్ట్ లెర్న్, రీసెర్చ్, అండర్స్టాండ్ ద రిస్క్, దెన్ మేక్ ఎ డెసిషన్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో, ఏం డాక్యుమెంట్స్ కావాలో పూర్తిగా స్టెప్ బై స్టెప్ చూద్దాం.